హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నన్ను గనుక కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు మోనికా రెడ్డి. నేను ఢిల్లీలో ఉంటాను. ఓకే. ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. రీసెంట్‌గా నేను బాలి వెళ్ళొచ్చాననమాట. రీసెంట్‌గా కాదు, కొంచెం టైం అయిపోయింది. ఆ వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యామనమాట ఢిల్లీలో. అండ్ రీచ్ అయిన తర్వాత ఏదైనా డిన్నర్ చేసి ఫ్లైట్ బోర్డింగ్ చేయాలనుకున్నాము. బట్ బ్యాడ్ లక్ ఏమైంది అంటే, మేము మెన్యూ చూస్తున్నప్పుడే ఫైనల్ అనౌన్స్‌మెంట్ చేశారు వియత్నాం ప్యాసింజర్స్ అని. సో, తొందరగా మేము అక్కడి నుంచి రష్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. సో, ట్రావెల్ వచ్చేసి మాది బాలికి కాబట్టి మేము డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా కనెక్టెడ్ ఫ్లైట్ తీసుకున్నామన్నమాట బాలికి ఫ్రమ్ వియత్నాం. సో, వియత్నాంలో 4 అవర్స్ లేఓవర్ ఉండింది కాబట్టి మేము అక్కడ కొంచెం లాంజ్‌కెళ్ళేసి ఫుడ్ తీసుకొని దెన్ రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఎందుకంటే ఢిల్లీ టు వియత్నాం 4 అవర్స్ ఉండింది. దెన్ అగైన్ వీ హ్యావ్ ఎ ఫ్లైట్ ఫ్రమ్ వియత్నాం టు బాలి, అది వచ్చేసి 3 to 4 అవర్స్ అది కూడా ఉండింది. సో యా, అసలు బాలీలోకి ఎంటర్ అయ్యే కొద్దీ నాలో ఉన్న ఎక్సైట్మెంట్ ఎంత బయటకు వచ్చింది అంటే, అసలు లుక్ ఎట్ ద వ్యూ అంటే ఫ్లైట్లోంచి చూస్తుంటేనే నాకు ఇట్లా కొన్ని మౌంటైన్స్ అండ్ ఐలాండ్స్ కనిపించాయి అన్నమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ. అస్సలైతే ల్యాండింగ్ వచ్చేసి సూపర్ అనమాట. ఎందుకంటే బాలి వచ్చేసి సరౌండెడ్ బై సీ వాటర్ కదా. సో, దాని మీద నుంచి కొంచెం కిందకి వచ్చేసిందనమాట ఫ్లైట్ వాటర్ మీదకి. సో, నాకు కొన్ని ఫిషెస్ కూడా కనిపించాయి ల్యాండ్ అయ్యేటప్పుడు. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. నేను అస్సలు మర్చిపోయాను. దెన్ బాలీలో ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఎయిర్పోర్ట్ లోపల వాళ్ళ కల్చర్ యూనిక్ ఐటమ్స్ చూసానన్నమాట. ఇట్ వాజ్ సో అట్రాక్టెడ్. చాలా బాగుంది యూనిక్ ఐటమ్స్ అనమాట. సో, బాలీలో ల్యాండ్ కాగానే మాకు ఎక్కువ టైం పట్టలేదు బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే మేము వీసా ప్రాసెస్ అవన్నీ కూడా ముందే చేసేసుకున్నాం అనమాట 30 days కోసమని. సో, తొందరగానే ఎగ్జిట్ అయిపోయింది మాది. ఎక్కువ ఫార్మాలిటీస్ టైం తీసుకోలేదు ఎక్కువ. మీ అందరికీ తెలుసో లేదో, మా ఆయన పేరు యమన్ సింగ్. తను నేను ప్రేమగా నాను అని పిలుస్తాను. అండ్ ఇక్కడ మా ఆయన ఫోన్లో బిజీ అయిపోయేసరికి తొందరగా బయటకు తీసుకెళ్ళిపోయాను అనమాట. దెన్ సిమ్ కార్డ్ తీసేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ రీఛార్జింగ్ ద సిమ్ కార్డ్ వీ హ్యావ్ బుక్డ్ ఎ క్యాబ్ ఫ్రమ్ ద లోకల్ అప్లికేషన్ విచ్ రన్స్ ఆన్ ద బాలి. దెన్ అక్కడ క్యాబ్లో వెళ్ళేటప్పుడు నేను చూసాను, అసలు రోడ్లు కూడా చాలా క్లీన్గా ఉండే అనమాట. అండ్ వ్యూ కూడా చాలా సూపర్బ్గా ఉంది బాలి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే. ఇక్కడ మేము రూమ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో తీసుకున్నాము ఫర్ 1 day ఓన్లీ. ఎందుకంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లో లగేజ్ మిస్ అయిపోతుంది కదా. దెన్ దే విల్ రిక్వెస్ట్ అస్ టు కమ్ బ్యాక్ విత్ ఇన్ ద 3 to 4 hours. అందుకని రిస్క్ ఎందుకు అనేసి ఒక రోజుకని బాలీలో ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే తీసుకున్నాము. అండ్ హోటల్ వ్యూ వచ్చేసి చాలా సూపర్బ్గా అనిపించింది. నా ఫేవరెట్ థింగ్ ఒకటి ఏం జరిగింది అంటే, ఈ రిసార్ట్లో మామిడి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. నాకు మామిడి కాయలంటే పిచ్చి ప్రేమ. అసలు చాలా ఇష్టం నాకు. అది ఒక దగ్గర కనిపించేసరికి ఇంకా నేను మాత్రం ఫుల్ హ్యాపీ. తర్వాత మా ఆయనకు కూడా చూపించాను అనమాట యమన్కి. చెట్టు చూడు అని. मामा मैंगो ट्री। ओह मैंगो ट्री, मैं तो इधर ही रुक जाऊंगी। नानू उस वॉचमैन से पूछो ना, एक आम तोड़ के दे दे मुझे। हाँ इधर का तो होगा। इतना सुंदर सा यहाँ पे आम का पेड़ भी है। నెక్స్ట్ డే నేను రూమ్ చెక్అవుట్ చేసి మేము వెళ్ళిపోతున్నాము. आम भी दिख रहा होगा यहाँ पे। నాకు మ్యాంగో కోసిస్తారన్నమాట. इसको तो मैं तोड़ूंगा ही यहाँ ఇంకా से जाने రూమ్లో से చెక్ पहले ఇన్ ही। చేసిన తర్వాత సాయంత్రం ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చామన్నమాట.
బయటికి రాంగానే నేనైతే అసలు షాక్ అయిపోయాననమాట. ఎందుకంటే 6:00కి చీకటయిపోయిందక్కడ. సో, ఐ వాస్ షాక్డ్. లైక్ తర్వాత మేము బీచ్ సైడ్ వాక్‌కెళ్ళామనమాట కూటాలో. సౌత్ కూటా లోపల. అస్సలు బీచ్ సైడ్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంతో సూపర్బ్ వ్యూ అనిపిచ్చింది. అసలు చాలా బావుండే వ్యూ. అండ్ మేము సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంతమంది క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేస్తున్నారనమాట సైడ్‌కి. కానీ మేమిక్కడ చేయలేదు. ఎందుకంటే మాది ఆల్రెడీ వేరే దగ్గర బుకింగ్ ఉండే కాబట్టి, సో, అక్కడ స్కిప్ చేసామనమాట మేము క్యాండిల్ లైట్ డిన్నరు. సో, ఆ రోజు కాసేపు బీచ్ సైడ్ తిరిగేసి, తర్వాత మేము డిన్నర్ చేయడానికెళ్ళిపోయామనమాట. దెన్ డిన్నర్ తర్వాత లోకల్ మార్కెట్ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. బై ద బై ఫుడ్ వచ్చేసి అస్సలు నచ్చలేదు నాకు బాలీలో. నేను తర్వాత అనుకున్నాననమాట, ఏదన్నా ఫుడ్ తీసుకొని ఎళ్ళుంటే బావుండేదని. బట్ ఏది తీసుకెళ్ళలేదు. తర్వాత మేము రూమ్‌కి తొందరగా వచ్చేసాం. ఎందుకంటే ఫస్ట్ డే కదా! ట్రావెల్ చేసి కొంచెం ఎక్కువ అలసిపోవడం వల్ల తొందరగానే బ్యాక్ అయిపోయామనమాట రూమ్‌కి. సో, నెక్స్ట్ డే వ్లాగ్స్ కూడా పెడతాను. ఖచ్చితంగా చూడండి. అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఇలా గడిచిపోయిందనమాట. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.